నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సెలరీ జ్యూస్ గురించి చెప్పబోతున్నాను. Can I try this? Absolutely. Thank you. That's ఇదంతా వన్నే వెళ్ళాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అమెరికన్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ క్రోజన్స్ అంటారండి వీటిని. వీటితో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేయడం కోసం మనం ఫస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ కరిగిపోయింది. నేను ఒక ఎగ్ తీసి దీంట్లో కొట్టి ఉంచుకున్నానండి, ఎందుకంటే ఒక్కోసారి ఎల్లో బ్రేక్ అయిపోతుంది. ఇలా చూసుకుంటే మనకి మంచిగా తెలుస్తుంది అనమాట, పాడైంది లేనిది. ఇప్పుడు దీన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా పెప్పర్. ఇది మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వేగిపోయినట్టుంది. వేగేలోపు మనం ఈ ఫ్రోజన్స్ కొంచెం హీట్ చేసుకున్నామండి. మనం ఇది కొంచెం కట్ చేసుకోవాలండి. ఇది ఇలా అంటే ఇది పూర్తిగా వచ్చేయకూడదు, ఇలా కొంచెం ఇలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దీని లోపల మనం ఆమ్లెట్ పెట్టుకోవాలి కదా, ఇది కూడా ఇలా లైట్గా కట్ చేసేసి ఒక 5 సెకండ్స్ చాలండి. చేస్తున్నాను. 5 సెకండ్స్ అయిపోయిందండి. తీసేసుకొని తీసి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, దీని లోపల ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా తీసి ఇందులో సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సాస్ ఉంటుందండి, చిపోట్లీ సాస్ అని. ఇదేమో మైనస్ అన్నమాట. ఇది కూడా ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ 2 సాసులు నేను ఇండియా తీసుకెళ్తున్నానండి. ఇవైతే చాలా బాగుంటాయి. ఇది నటల్లా అని, ఇది కూడా బాగుంటుందండి వేసుకుంటే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఈ 2 సాసులు తీసుకెళ్తున్నాను. చాలా నచ్చాయి నాకు ఇవి. ఇక ఇది ఇలాగా క్లోజ్ చేసేసుకొని తినేయడమేనండి. ఈ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిందండి? నచ్చితే చేసుకొని ట్రై చేసి చూడండి. ఇవి బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి, దీంతోనే కాదు. మనకి బ్రెడ్ దొరుకుతుంది కదా, బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.